హాయ్ అండి. మనకి మీద ఇంతకుముందు సొసైటీ ప్రభావం ఉండేది. ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం ఎక్కువైపోయింది కదా! అందుకని ఆ బాబా చెప్పాడని, ఈ బామ్మ చెప్పిందని రకరకాల డైట్లు ఫాలో అవుతున్నాం కదా! ఇదిగో అలాంటి డైట్‌ల్లో నేను కూడా ఫాలో అవుతున్న ఒక డైట్ అనమాట. ఇది పొద్దుట లేచిన వెంటనే కొంచెం ల్యూక్‌వార్మ్ వాటర్ తీసుకోవడం, ఆ తర్వాత రాత్రంతా సోక్ చేసిన శనగలను నానబెట్టాను. ఈ జ్యూస్ ఏంటంటే క్యారెట్, బీట్రూట్ అండ్ జాంకాయ వేసి చక్కగా జ్యూస్ చేసి కొంచెం సోకుడు బాదాం అనమాట తీసేసుకుంటే బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత లంచ్ నేను తయారు చేయలేదు. మా హస్బెండ్ ఊరు నుంచి వచ్చారు కాబట్టి ఆయనే చూసుకున్నారు ఆ పని. వేడి రైస్, దాంతోపాటేమో పెసరపప్పుతో చారు కాశారు. పెసరపప్పు చారు అండ్ పెరుగు, పపాయ సలాడ్ ఒకటి తయారు చేసుకున్నాను. పపాయ సలాడ్ రాత్రి తీసుకొచ్చిన పపాయని కట్ చేసుకుని పపాయ సలాడ్ చేసుకున్నాను. దీంతోపాటు ఇది ఒక్కటే సరిపోదు కదండి. దీంతోపాటు కారం కారంగా ఉండాలి కాబట్టి ఆవకాయ పచ్చడి ఒకటి తీసుకెళ్తున్నాను. మన ఫ్రెండ్స్ కూడా ఏదో వెరైటీస్ తీసుకొస్తారు కదా. ఇదిగోండి వాళ్ళు తెచ్చిన వెరైటీస్లో మా ఒక ఫ్రెండ్ ఏమో కొలీగ్ ఎగ్ కర్రీ విత్ మసాలాతో తీసుకొచ్చారు. ఇంకో ఆవిడేమో నెక్స్ట్ బంగాళదుంప తీసుకొచ్చారు. చూడండి టేస్టీ ఎమ్మీగా ఉన్నాయి కదా. ఇవి తినేసిన తర్వాత లంచ్ అవర్ అయిపోయిన వెంటనే మేము లంచ్ అయిన తర్వాత మాత్రం ఒక 15 మినిట్స్ వాక్ అయితే డెఫినెట్గా చేస్తామండి ముగ్గురం కలిసి. మాకున్న మెయిన్ వ్యాపకం ఏంటంటే లంచ్ అవర్లో ఆ సోది ఈ సోది వేసుకోము. ఏ చెట్టుకి ఏ పువ్వు పూసింది, ఏ చెట్టుకి ఏ కాయ కాసింది అన్నదే మా మెయిన్ టార్గెట్ అనమాట. ఈలోపు వాకింగ్కి వెళ్తే వర్షం స్టార్ట్ అయింది. ఇది పెళ్లి సందడిలో హీరోయిన్ లాగా చూడండి మా ఫ్రెండ్ ఫేస్ చూపించినాను అనుకుంటా ముసుగేసుకుని తిరుగుతుంది. నువ్వు చూపించి నేను చూపిస్తుంది మేమైతే చూపిస్తాం అనుకుంటా. నేను మా ఫ్రెండ్ ఇంకో ఆవిడ ఇద్దరం కలిసేసి సరదాగా ఒకళ్ళనొకళ్ళు వీడియోలు తీసుకుంటా ఎంజాయ్ చేసాము. అయిపోయింది. ఈరోజు అయితే ఆఫీస్లో ఒక స్పెషల్ ప్రోగ్రామ్ జరిగింది. అదేంటంటే శ్రమదానం అనమాట. ఇది శ్రమదానం ఇది అంటే క్లీన్ అండ్ గ్రీన్ మీద అవేర్నెస్ కోసము అందరూ చేయాలని. ఆ శ్రమదానానికి కష్టే ఫలే సుఖి అని చెప్పి దానికి మనకు ఒక సమోసాను లెమన్ జ్యూస్ ఇచ్చారు. సమోసా లెమన్ జ్యూస్ పొద్దున్న చేసిన డైట్ అంతా అయిపోయింది, సమాధి అయిపోయింది. ఇది తినేసి సాయంత్రం మళ్ళీ మా